హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట దగ్గరలోని వేలాద్రి టెంపుల్కి వచ్చామండి. వేలాద్రి టెంపుల్ ఈడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. ఇక్కడ ప్రత్యేకతలు చాలా ఉన్నాయండి. ఈ ఆలయానికి మీరు ఇక్కడ చూస్తున్నవి వచ్చేసి ఆలయంకి అన్నదాన సత్రాలు. మీరు మొత్తం ఇక్కడ చుట్టూ చూడవచ్చు. పార్కింగ్ ప్లేస్ చాలా ఉందండి ఆలయానికి. కృష్ణానది ఒడ్డున ఉంటుందండి. ఇక్కడ మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ ఆలయపు ఎంట్రన్స్ అండి, గోపురము. మీరు రైట్ సైడ్లో పెద్దగా కనపడేది వచ్చేసి పైన సొరంగ మార్గం ఉందండి. మొత్తం అంతా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఆలయం గురించి మొత్తం చెప్పటం జరిగింది. ఇక్కడ ఆలయం చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం అండి. ఇక్కడ భక్తులు కూడా విపరీతంగా వస్తారు. మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ ఆలయంలో వచ్చేసి ఎంట్రన్స్ టికెట్ 50 రూపీస్ ఉంది. ఈ ఆలయం వచ్చేసి ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత మళ్ళీ 3కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6:30 వరకు మాత్రమే ఉంటుంది. ఈ ఆలయానికి మీరు రావాలనుకుంటే విజయవాడ నుంచి బస్సు సౌకర్యం ఉందండి. అట్లానే జగ్గయ్యపేట నుంచి కూడా బస్సు సౌకర్యం ఉంటుంది. విజయవాడ నుంచి దాదాపుగా ఈ ఆలయానికి 60 కిలోమీటర్లు ఉంటుందండి. జగ్గయ్యపేట నుంచి 25 కిలోమీటర్లు వస్తుంది. ఇక్కడ కొండలు మొత్తం అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ వాతావరణం మొత్తం. ఆలయం లోపల ఇలా ఉందండి. ఇక్కడ పెళ్ళిళ్ళు అన్నీ కూడా జరుగుతాయి, కళ్యాణాలు కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ ఆలయం ప్రత్యేకత వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నది లోపల నరసింహస్వామి వెలిసిన రాయండి. అది కృష్ణానది ఒడ్డున ఉంటుంది ఈ దేవాలయం. మీరు చూడవచ్చు. ఈ దేవాలయంలో పైన కొండ మీద సొరంగ మార్గం ఉందండి. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా వెలిశాడు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, గోపురం పక్కన పైకి కొండకి మార్గం కనపడుతుంది కదా, దాదాపుగా 300 మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలండి. మీరు పైకి వెళ్ళలేని పక్షంలో ఆటో సౌకర్యం కూడా ఉంది. ఆటో ఎక్కి కొండ మీదకు వెళ్ళవచ్చు. ఇక్కడ చూడవచ్చు గుడి మొత్తం. లోపల దర్శనం కాడ వీడియో తీయలేదండి, బాగా స్ట్రిక్ట్గా ఉంది. ఇక్కడ మీరు కొండ మీదకు వచ్చిన తర్వాత చూడటానికి ఇలా ఉంటుంది. చాలా బాగుంటుందండి కృష్ణానది అందాలు మొత్తం. ఇక్కడ నుంచి పులిచింతల ప్రాజెక్టు కూడా చాలా దగ్గర. మీరు ఇక్కడ కృష్ణానది మొత్తం చూడవచ్చు చుట్టూ. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే నరసింహస్వామి స్వయంగా వెలిసిన గుడి. ఇక్కడికి సొరంగ మార్గంలో నరసింహస్వామి స్వయంగా వచ్చి ఇక్కడ శిలగా మారారని చెప్పేసి పురాణాల్లో చెప్తున్నారు. మీరు ఇక్కడ చూడవచ్చు. మీరు ఇప్పుడు ఈ రేకులు ఇవన్నీ చూస్తున్నారు కదా, ఈ దాదాపుగా 300 మెట్లు. ఈ 300 మెట్లు ఎక్కి పైకి వచ్చిన తరువాత మీకు పైన ఉన్న టెంపుల్ కనపడుతుంది. మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఎంట్రన్స్ పైన గుడికి ఎంట్రన్స్ అండి, ద్వారం. లోపల వచ్చేసి పైన టాప్కి వచ్చిన తర్వాత పైన ఇలా ఉంది. మొత్తం చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారండి గుడి మొత్తం. మీరు చూడవచ్చు. పైనుంచి ఇలా వ్యూ చాలా బాగుంటుంది కృష్ణానది. మీరు ఇంతవరకు రాకపోతే ఈ దేవాలయాన్ని సందర్శించండి. ఇక్కడ కోతులు బాగా ఉంటాయండి. మీరు తినే వస్తువులు ఉంటే మీ కాడ తీసుకొని వెళ్ళండి. ఇక్కడ పైన వచ్చేసి పైన నరసింహస్వామి వారి దేవాలయం, పైన స్వయంగా వెలిసిన నరసింహస్వామి వారి దేవాలయం. ఇక్కడ శివలింగం కూడా ఉందండి పక్కన.
నిత్యం పూజలు జరుగుతాయి. పైన ఇవన్నీ చూసుకోవటానికి కూడా ఒక ఇద్దరిని నియమించారు. ఇక్కడ ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు రాళ్ళు ఇలా పేరుస్తారండి. నెక్స్ట్ ఇప్పుడు సొరంగ మార్గానికి వెళ్దాం. ఇక్కడ నుంచి కిందకి దిగి మనం కొండ కిందకి దిగిన తర్వాత నేను చూపిస్తాను. వీడియో తీయటానికి ఎవరు లేరు, అందుకని చెప్పేసి వీడియో ఆపేసి ఇక్కడ నుంచి మొదలు పెడతాను. అదిగోండి అక్కడికి వెళ్ళాలి. కిందకి దిగి అక్కడికి వెళ్ళి మీకు వీడియో ప్లే చేసి చూపిస్తాను. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను కిందకి దిగిన తర్వాత వీడియో ఇదండి. ఇక్కడ సొరంగ మార్గం ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లోపలికి సొరంగం లాగా కనపడుతుంది కదా, ఆ సొరంగంలో నుంచి లక్ష్మీ నరసింహస్వామి వచ్చి ఇక్కడ కొలువై ఉన్నట్టు ఇక్కడ పురాణాలు అన్నీ తెలుపుతున్నాయండి. ఇక్కడ గంట పూజ అంతా జరుగుతుందండి. ఇక్కడ నిత్యం పూజలు జరుగుతాయి. ఇక్కడ మీరు ఈ వీడియోలో చూడవచ్చు. చాలా చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇది. కృష్ణా జిల్లాలో ఉంది. పైకి వచ్చిన తర్వాత పైన ఇక్కడ చుట్టూ చూడవచ్చు. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. కిందకు వెళ్ళే మార్గం అండి ఇది. మీరు ఆటోలో వచ్చినట్లయితే ఈ దారి నుంచి ఈ మెట్ల నుంచి పైకి వస్తారు. ఇక్కడ దాకా కూడా ఆటో వస్తుంది. మళ్ళీ మేము ఇక్కడ నుంచి 300 మెట్లు కిందకు దిగి వెళ్ళవలసి ఉందండి. దాదాపుగా 300 మెట్లు ఉన్నాయి ఇక్కడ.